బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. ఏంటి జర్నీ చేస్తుంది బెస్టీ అనుకుంటున్నారా? ఈరోజు మా పెద్ద అబ్బాయిల ఫ్రెండ్ బర్త్డే. వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి, మా హస్బెండ్కి. సో నేను వాళ్ళతో ఎంజాయ్ చేస్తుంటే నేను కాసేపు వాళ్ళతో సరదాగా గడపచ్చని వెళ్తున్నాను. సో నేను అక్కడ బర్త్డే ఎలా జరుగుతుంది, ఏమవుతుందో మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? మా అబ్బాయే డ్రైవ్ చేస్తున్నాడండి. నేను పక్క సీట్లో కూర్చున్నాను. చక్కగా ఆడికి ఎంతో ఇష్టం డ్రైవింగ్ అంటే, చాలా చాలా ఇష్టం. వాడు మీరు నమ్ముతారో నమ్మరో 7th క్లాస్లోనే వాడు కారు నేర్చేసుకున్నాడు. ఎవరు నేర్పించలేదు, వాడే కారు నేర్చుకున్నాడు. సో అందుకే వాడి మీద మాకు ఫుల్ కాన్ఫిడెన్స్. వాడు డ్రైవ్ చేస్తున్నాడు అంటే నేను బిందాస్గా కూర్చుంటాను, హ్యాపీగా కూర్చోవటంగా హ్యాపీగా పడుకుంటాను. మీకు ఒక విషయం చెప్పాలి, నేను డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నాను కార్ డ్రైవింగ్. నాకు మనం ఏమంటారు, టెస్ట్కి వెళ్తాం కదా, టెస్ట్కి వెళ్ళినప్పుడు వాడు చాలా చిన్న పిల్లోడు. నాకు లైసెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను నా ఓన్ కారే తీసుకొని వెళ్ళాను. నేను తీసుకువెళ్ళలేదు, వాళ్ళు ఇచ్చారు నాకు. ఇస్తేనే నేను వాళ్ళతో అన్నాను, టెస్ట్కి ఏమంటారు నన్ను లైసెన్స్ ఇచ్చానికి. మా బాబు చిన్నోడు కదండి, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నాను. వాళ్ళకి తెలియదు మా వాడు ఎంత జీనియస్. నా పక్కన వాడు కూర్చోబెట్టి ఇచ్చింది. బాగా చిన్న పిల్లోడు, అంటే వాడు నాకు తెలిసి 7th క్లాస్ అనుకుంటా. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నా పక్కనే ఉండి ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ క్లచ్ చేయాలి, ఎక్కడ గేర్ వేయాలి అన్ని వాడే చెప్పాడు. ఫస్ట్ రౌండ్లోనే నేను సక్సెస్ అయ్యాను. బయటకు వచ్చేసిన తర్వాత మీరు పాస్ అని చెప్పి అన్నారు, మీకు లైసెన్స్ వచ్చేస్తుందని. అసలు కారణం చెప్పాలంటే నాకు లైసెన్స్ వచ్చిందంటే కారణం మా పెద్ద అబ్బాయే. వాడి వల్ల నాకు లైసెన్స్ వచ్చింది. నేను వాడికి చిన్నప్పటి నుంచి ఎక్కడికి ఎంత దూరం అయినా, ఈవెన్ వైజాగ్ అయినా, రాజమండ్రి అయినా, హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా నేనే డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళిపోయేదాన్ని కార్లో. ఇప్పుడు వాళ్ళ కనీసం స్టీరింగ్ కూడా ముట్టుకొనివ్వరు. అవసరం లేదు నీ డ్రైవింగ్ మాకు అని చెప్పి అంటుంటారు. నేనే చీటికి మాటకి అంటుంటాను, చిన్నప్పుడు అంతా నేనే డ్రైవింగ్ చేశానంటే తొక్కలో డ్రైవింగ్లే అని చెప్పి అంటారు. స్కూటీ కూడా ఇప్పుడు ఇవ్వడం మానేశారు నాకు. అందుకే నాకు తెలిసి వీళ్ళకి నేర్పించకూడదు, లేదంటే వీళ్ళ చేతుల్లోనే స్టీరింగ్ అయినా పెట్టకూడదు అని అర్థమైంది. నాకు ఇరానీ చాయ్ కావాలంటే తీసుకొచ్చాడు మా అబ్బాయి. నాన్న నేను ఈ కప్పులో తాగాలి కదా. మరంటప్పుడు ఎక్కడ ఎందుకు ఆపావు? నాకు నచ్చదని తెలుసు నీకు. నాకు ఆ కప్పుల్లో తాగితేనే తాగినట్టు. నాకు ఈ ప్లాస్టిక్ కప్పులో తాగినట్టే కానే కాదు. నాకు అసలు నచ్చదండి. తెలుసా నీకు? చూసావా నేను ఎలా సర్ప్రైజ్ ఇచ్చాను కదా. చికెన్ రాలే, అంకుల్ ఊరు వెళ్ళాడు, సన్నీ కూడా ఊరు వెళ్ళాడు. చూసామండి వాళ్ళు మా చుట్టాలింటికి వచ్చేసానండి ఇంటికి. అమ్మో సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చాను. మరి చాలా మంది ఉన్నట్టున్నారు. రాదా? లేదు, వీడియోస్ చేశానా. ఇదిగండి. అది ఎవరు? అవునా పార్వతీపురమా? పార్వతీపురం ఎక్కడరా? బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ బర్త్డే బాయ్తో పాటు వాళ్ళకి ఇంకా 2 అన్నదమ్ములు, మొత్తం 3 వాళ్ళు. ఆ 3 అన్నదమ్ముల తాలూకు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళు వస్తూ 3 కేకులు తీసుకొచ్చారు, ఎవరి గ్యాంగ్లు అన్నట్టు. అదేదో గన్ అండి. ఆ గన్ కాలుస్తున్నప్పుడల్లా నాకు అదొక టెన్షన్. అదే వైర్లు తగులుతుందో, ఏ బట్టల మీద పడిపోతుందో, ఏమవుతుందని అలా చూస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటానండి. అక్కడ కూర్చున్న వాళ్ళు రాధాకృష్ణ అండి, తన పేరు సరిత. వాళ్ళు 3 అబ్బాయిలు. నాకు రియల్గా చెప్పాలంటే నాకు పుట్టింటి లెక్క అండి. మా హస్బెండ్ని అన్నయ్య అని పిలుస్తుంది, సొంత అన్న కన్నా ఎక్కువ చూసుకుంటున్నారండి. వాడు నన్ను పిలిచి మరి కేక్ కట్ చేపించాడు. వారిద్దరికి తినిపిస్తున్నాను. యాక్చువల్లీ నేను సోమవారం నాన్ వెజ్ తిన్నాను, సో కేక్ కూడా తినలేదు. వాళ్ళు చికెన్ కర్రీ అవి వండారు, నేను వెజ్ తినేసాను. వాడు చిన్నవాడు ధోని, వాడి పేరు. నేనంటే వాడికి చాలా అంటే చాలా ఇష్టం. నేను వాడిని డార్లింగ్ అని పిలుస్తాను. పెద్దవాళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారు. వీడేం మాత్రం నన్ను చూడగానే చాలా ప్రేమగా ఉంటాడు పెదవా. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అని చెప్పి మా కోసం అని చెప్పి బొబ్బట్లు చేసింది. బొబ్బట్లు మా కోసం ప్యాక్ చేస్తుంది. మేమంటే చాలా ఇష్టం, అసలు చాలా అంటే చాలా. దాంట్లో బొబ్బట్టు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. అదో అన్నకి పెట్టక్క అని చెప్పి ప్యాక్ చేసింది. రిటర్న్ అయిపోయామండి ఇంటికి. టైం వచ్చి 10:30 అయింది. ఇంటికి వెళ్ళేసరికి 11 అవుతుంది ఏమిటో. పాపం నా కొడుకు అలసిపోయాడు.
డ్రైవ్ చేసి చేసి చాలా కష్టపడ్డాడు. చక్కగా చికెన్ వేసుకొని తిన్నాడు. ఓకేనండి.